విశాఖపట్నం అనగానే రాబోవు కాలానికి ఇది మహానగరం అని మన అందరి భావన. ఆధ్యాత్మిక విశాఖపట్నం అనేది విశాఖపట్నానికి మరో కోణం. ఆధ్యాత్మిక సత్కార్యాలు, పూజా కార్యక్రమాలు మరియు దైవ సేవలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఈ నగరంలో పలు ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలు మరియు ఎన్నో మఠాలు ఉన్నాయి. ఇవి భక్తులకు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులకు ప్రత్యేకమైన అనుభవాలను అందిస్తాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు ట్రస్ట్ ద్వారా 108 అడుగుల భారీ హనుమంతుడి విగ్రహ నిర్మాణం జరిగినది. ఈ విగ్రహం క్రింది భాగంలో ప్రసిద్ధి చెందిన హనుమంతుని ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకుందాం రండి. హనుమంతుడు అనేక విధాలైన భక్తిని చూపించి భక్తులలో శ్రేష్ఠుడు అయ్యాడు. హనుమంతుడు శ్రీరాముని పట్ల తన భక్తిని ప్రదర్శించిన మార్గాలు పలు రకాలుగా ఉన్నాయి. హనుమాన్ భక్తిని వివిధ మార్గాల ద్వారా ఎలా చూపించాడో ఈ ఆలయంలో బొమ్మల రూపంలో ఎలా ఉంచారో చూద్దాం రండి. ఈ ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో మొదటగా విఘ్నేశ్వరుడు, పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఒకటి సాఖ్యం. హనుమంతుల వారు రామునితో స్నేహ బాంధవ్యాన్ని కలిగి ఉన్నారు. రాముని స్నేహితుడిగా తన భక్తిని చూపించారు. 2 స్మరణం. హనుమంతుల వారు నిరంతరం రాముని స్మరణలో ఉంటారు. ఎల్లప్పుడూ రాముని తలుచుకుంటూ ఉంటారు. 3 కీర్తనం. హనుమంతుల వారు రాముని పేరును మరియు గుణాలను గానం చేసేవారు. రాముని గురించి ఎల్లప్పుడూ కీర్తన చేసేవారు. 4 దాస్యం. హనుమంతుల వారు రాముని దాసుడిగా తన సేవలను అర్పించేవారు. రాముని దాసుడిగా ప్రతి పనిలోనూ భక్తితో వ్యవహరించేవారు. 5 అర్పణం. హనుమంతుల వారు రాముడిని తన గుండెలలో నిలుపుకున్నారు. తన శరీరాన్ని చీల్చి తన గుండెల నిండా రాముల వారే ఉన్నారని తెలియపరిచారు. 6 ఆత్మనివేదనం. హనుమంతుల వారు తన సర్వస్వాన్ని రామునికి సమర్పించారు. తన ఆత్మను, మనస్సును మరియు శరీరాన్ని రాముల వారికి అర్పించడం ద్వారా భక్తిని ప్రదర్శించారు. విన్నారు కదా, ఈ ఆలయాన్ని అందరూ తప్పక దర్శించవలసినదే అని అనిపించింది కదూ. ధన్యవాదములు. మన ఈ ఛానల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ నొక్కండి.